సిసిసి హాట్ టాపిక్కి స్వాగతం. గత 6 నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టి అన్ని రకాల జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. అన్నింటితో పాటు విద్యా వ్యవస్థ కూడా కుదేలైపోయిందని చెప్పచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాంపస్ కాలేజీలు కాకుండానే ఇంకా 440కి పైగా విద్యాసంస్థలకి ఆధిపత్యం వహిస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఇవాళ దేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఆవిర్భవించి ఉంది. అటువంటి వ్యవస్థలో ఇవాళ విద్యార్థులకి భవిష్యత్తుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, డోకా లేకుండా, వారి భవిష్యత్తులో ఏమైనా 1-2 నెలలు ఆలస్యం అయితే అవ్వచ్చు తప్ప వారి అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండడానికి తగిన అనువైన ప్రణాళికలతోటి సిద్ధంగా ఉన్నారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం యాజమాన్యం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్దండులైన వీసీలు ఎంతమంది వచ్చినా ఒక ఉపకులపతికి ఆ ప్రాంత నేపథ్యానికి కావలసిన అర్హతలు అన్నీ దండిగా ఉన్న, అంటే అటు జియాలజీ పరంగా కానీ, అటు పరిశోధనా పరంగా కానీ, మరోపక్క అధ్యయన పరంగా కానీ, ఆ ప్రాంత వనరులకు సంబంధించిన అవగాహనకు సంబంధించిన లోతైన విశ్లేషణ పరంగా కానీ, ఏ విధంగా చూసినా అగ్రికల్చర్ పరంగా కానీ, అలాగే ఆక్వాకల్చర్ పరంగా కానీ, ఏ రకంగా చూసినా సరే ఆ ప్రాంత అవసరాలు, ఆ ప్రాంత దాని తాలూకు విద్యా వనరులు, వాటిని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అన్న విషయాల మీద కూలంకషమైన అవగాహన ఉండి, విస్తృతమైన పరిశోధన నేపథ్యం ఉండి, వీటన్నింటికి మించి విదేశీ ఎక్స్పోజర్ అంటారు చూసారా, అది కూడా దండిగా మెండుగా ఉన్న వైస్ ఛాన్సలర్ మనకి ఉపకులపతిగా వచ్చున్నారు. వారే ప్రొఫెసర్ ఆచార్య మొక్క జగన్నాథరావు గారు. వారిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ కరోనా మన ఇంకా వెంటాడుతోంది, ఎంతకాలం ఉంటుందో అన్నది తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఏ స్థితిలో ఉన్నాం, గత విద్యా సంవత్సరానికి సంబంధించిన తరువాయి పెండింగ్లు ఏమున్నాయి, మనకి వచ్చే విద్యా సంవత్సరాన్ని మనం ఏ విధంగా నడపబోతున్నాం, దీనికి సంబంధించి ఒక వివరణాత్మకమైన ఇది ఇస్తే ఆ కన్ఫ్యూజన్, ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్, తల్లిదండ్రుల్లోని విద్యార్థుల్లో ఉన్న కన్ఫ్యూజన్ని మీ ద్వారా ఆ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళని బయటపడేయాలి, వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మిమ్మల్ని కలవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాథమికంగా విషయాలు మీరు ప్రారంభంలోనే కరెక్ట్గా చెప్పడం జరిగింది. మనం ఈ కరోనా మహమ్మారికి విద్యా వ్యవస్థ కూడా ఇబ్బందులకు గురైంది. ఈ నన్నయ్య విశ్వవిద్యాలయంలో మేము మార్చి 18 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మేము ఉపక్రమించాము. అయితే ఈ లాక్డౌను వీటి వలన ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అప్పటికే మా సిలబస్లు పూర్తయ్యాయి, ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి క్లాస్ వర్క్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే మనకు కలగలేదు. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ అనేవి ఇప్పటిదాకా మేము నిర్వహించలేకపోయాము. ఎందుకంటే ఇప్పటికీ కూడా కరోనా విజృంభిస్తూనే ఉంది. మాకు ఎటువంటి గైడ్లైన్స్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి రాలేదు ఇప్పటిదాకా. అయితే ఇంతకుముందు వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ సోషల్ డిస్టెన్స్ ఉపయోగించి జాగ్రత్తలు తీసుకుంటూ కండక్ట్ చేయవలసి ఉంది. అయితే మరీ ఎగ్జామ్స్ పెట్టలేని పరిస్థితి వస్తే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళని ప్రమోట్ చేయడానికి అనేది ఒక డిస్కషన్ సుదీర్ఘంగా జరిగింది. అయితే ఆ డిస్కషన్లో కొంతమంది వైస్ ఛాన్సలర్ చెప్పింది ఏంటంటే, మనము ఇంతవరకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మదించి వాళ్ళ ఎర్లియర్ CGPAని, ఇంటర్నల్ అసెస్మెంట్ని, అటెండెన్స్ని ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళని ప్రమోట్ చేయవచ్చేమో ఆలోచించండి అనేది ఒక అవగాహనకు రావడం జరిగింది. అయితే అది మంచి విషయమే. కానీ ఈ మధ్య UGC మార్గదర్శకాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఉన్నత విద్యకి సంబంధించి UGCని మనము ఫాలో అవ్వాల్సి ఉంది. వాళ్ళు ఫైనల్ ఇయర్ వరకు ఇటువంటి పద్ధతి అవలంబించడం సరికాదు. పిల్లలకు ఆ విధంగా ప్రమోట్ చేస్తే భవిష్యత్తులో ఏవైనా సమస్యలు రావచ్చు. ముఖ్యంగా న్యాయపరమైన, క్వాలిఫికేషన్ వైజు, ఎలిజిబిలిటీ వైజు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ మస్ట్.
ఫైనల్ ఎగ్జామ్ మస్ట్గా మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కండక్ట్ చేసి ఫలితాలు ఇవ్వాల్సి ఉంది. అంతకుముందు ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు ఎగ్జామ్స్ కావాలనుకుంటే మీరు తర్వాత నెమ్మదిగా కండక్ట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన ప్రకారము సెప్టెంబర్ ఆఖరికి ఈ ఫలితాలు ఇవ్వాల్సి ఉంది. ఎగ్జామ్స్ పూర్తి చేసి ఈ ఫలితాలు ఇవ్వాల్సి ఉంది. సో దానికి సంబంధించి మేము బీఎస్సీ, బీఏ, బీకాము, తర్వాత ఎంసీఏ అలాగే పీజీ పరీక్షల్ని మేము ఆగస్టులో షెడ్యూల్ చేస్తున్నాము. సెప్టెంబర్ ఆఖరికి ఫలితాలు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. సో దానికి సంబంధించి ఆగస్టులో షెడ్యూల్ చేస్తే మనకి ఇప్పుడున్న దీని వరకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎంతమంది ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది? ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఫైనల్ ఇయర్స్ వరకు 25,000 స్టూడెంట్స్ ఉంటారు. అయితే వాళ్ళతో పాటు వాళ్ళకి బ్యాక్లాగ్స్ కూడా ఉంటాయి. ఫైనల్ ఇయర్ పిల్లలకు ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు ఉన్నవి కూడా ఆ బ్యాక్లాగ్స్ కూడా మనం కండక్ట్ చేయవలసి ఉంటుంది. అది ఇంకొక 10,000 మంది వరకు ఉండొచ్చు. కాబట్టి మేము 30-35,000 మందికి పరీక్షలు కండక్ట్ చేయవలసి ఉంటుంది. మనకి సుమారుగా 200 సెంటర్స్ ఉన్నాయి. సో వాటిలో సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ మనం కండక్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించాం. ఆగస్ట్ నుంచి ముఖ్యంగా 10వ తారీఖు నుంచి ప్రారంభిద్దామని టెంటటివ్గా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇవన్నీ చేసేదంతా డిగ్రీ పిల్లలకే కాబట్టి చిన్నపిల్లలు కాదు కాబట్టి సోషల్ డిస్టెన్స్ అవి పాటించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో మనం ఇవి ఆఫ్లైనే చేస్తామండి. ఆఫ్లైనే చేస్తాము. ఇప్పుడు ఆన్లైన్ చేసే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే సుమారుగా 40% మంది ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు రిమోట్ ఏరియాస్లో ఉన్నారు. వాళ్ళకి నెట్ కనెక్టివిటీ కానీ వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ కానీ లేవు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రస్తుతానికైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే లేదు. వాళ్ళందరికీ ఆఫ్లైనే చేస్తాము. వాళ్ళకి సాధ్యమంతా వాళ్ళ దగ్గరలో ఉన్న సెంటర్స్ని కేటాయించడం, ఆ సెంటర్స్లో అన్ని రకాల ప్రికాషన్స్ ముఖ్యంగా శానిటైజేషను, పరీక్ష ముందు పరీక్ష తర్వాత సోషల్ డిస్టెన్స్ తగ్గట్టుగా సెంటర్స్ని అరేంజ్ చేయడం, క్లాస్ రూమ్స్ అరేంజ్ చేయడము, బెంచ్కి ఒక్కడు మాత్రమే అలౌ చేయడము, 6 అడుగులు దూరం పాటించడం అన్నీ చేయడానికి కాలేజీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన వనరులను కూడా సమకూర్చుకోమని చెప్పాము. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా పాజిటివ్ కేసెస్ కానీ లేకపోతే పాజిటివ్ లేకపోయినా నెగిటివ్ ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సెపరేట్ రూమ్స్ అలాట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏర్పాట్లు కూడా ఏమైనా చేస్తున్నామా? అవకాశం ఉందండి. పాజిటివ్ కేసెస్ ఉన్న వాళ్ళని ఎగ్జామ్కి అసలు అలౌ చేయము. సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని కూడా అలౌ చేయము. వాళ్ళకి ఇంకొక అవకాశం అయితే ఇస్తాం. ఈరోజు కొంతమంది రెడ్ జోన్లో ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్కి రాలేకపోవచ్చు. కంటైన్మెంట్ జోన్స్లో ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్స్కి రాలేకపోవచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళకి స్పెషల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా షెడ్యూల్ కూడా అటువంటి షెడ్యూల్ కూడా ఇస్తాము. ఎందుకంటే వాళ్ళని రెడ్ జోన్స్ నుంచి కంటైన్మెంట్ జోన్స్ నుంచి పరీక్షలు రమ్మని అనడం కరెక్ట్ కాదు, అవకాశం కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఈసారి వరకు స్పెషల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ఇంకో కంటింజెంట్ ప్లాన్ కూడా మన దగ్గర ఉంది. సో 2 ప్లాన్లతో మనం ముందుకు వెళ్తున్నాం. సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ అసెస్మెంట్ అంతా వాల్యుయేషన్స్ ఇవన్నీ పూర్తి చేయడానికి ఏ షెడ్యూల్ పెట్టుకున్నాం మనం? అదేనండి, మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఆగస్టు 10th నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ 5th పూర్తవుతాయి. సెప్టెంబర్ 5th నుంచి సుమారు ఒక 20 రోజులు మనకి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ని కూడా అంతకుముందు 4 మాత్రమే ఉంటే ఇప్పుడు 8 వరకు పెంచడం జరిగింది. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ గురించి ఇబ్బందులు లేకుండా, ఈ కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి ఎగ్జామినర్స్ యొక్క భద్రత దృష్ట్యా సెంటర్స్ పెంచి వేగంగా ఈ మూల్యాంకనం పూర్తి చేస్తాం. దానివల్ల ఈ స్టూడెంట్స్కి వేరే సెట్స్ ఉన్నాయి మనకి, నన్నయ్య సెట్టు, ఆ సెట్టు, వీటికి సంబంధించి వాళ్ళు వాటికి ప్రిపేర్ అవ్వడానికి మేము రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సెట్స్ కూడా వీళ్ళకి అర్హత ఉండే మాదిరిగానే మనం పూర్తిగా చేస్తున్నాం. సో ఆ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా రిజల్ట్ రాకపోయినా కానీ వాళ్ళు సెట్గా అటెండ్ అవ్వచ్చు కదండి, రాసుకోవచ్చు. ఈ సెట్స్కి అట్లా మనం ప్రిపేర్ అవుతున్నాం. ఆ సెట్కి నన్నయ్య సెట్ కూడా ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనం సెప్టెంబర్ 5th ఎగ్జామ్స్ అయిపోతాయండి. నన్నయ్య సెట్ వరకు ఒక 2 వారాల్లో, అంటే సుమారు 20వ తారీఖు సెప్టెంబర్ 20 ఆ టైంలో మేము సెట్ని
కండక్ట్ చేయాలని భావిస్తున్నాము. అంటే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు అని అనుకుంటున్నాం నన్నయ్య సెట్కి? నన్నయ్య సెట్కి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మనకి 7,000 మంది ఎప్పుడూ రాస్తూ ఉంటారండి. ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్లికేషన్స్ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. 6,500 అప్లికేషన్స్ మనకి సో ఎప్పట్లానే ఉన్నాయి, మామూలుగా అట్లాగే ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వరకు వితౌట్ ఫైన్ మనం టైం ఇచ్చాము. విత్ ఫైన్ ఇంకొక వారం రోజులు టైం ఉంది. ఇప్పుడు ఇంకొక 15 days ఎక్స్టెండ్ చేయాలని కూడా అనుకుంటున్నాము. అందరికీ అవకాశం ఇస్తాము. ఇప్పుడు ఉన్న అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ క్లారిఫైడ్ ప్లాన్ని చక్కగా చెప్పారు, అందరికీ అవగాహన కలిగేలాగా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం ఎలా ప్రొసీడ్ కాగలుగుతున్నాం, ఏ విధంగా ప్రొసీడ్ అవుతాం, ఆ ప్రొసీడ్ అవ్వడానికి మనం ఆధునిక పద్ధతులు ఏమైనా మనం పాటిస్తామా, అంటే ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటివి ఏమైనా మనం పాటిస్తామా, లేకపోతే దాని ప్రిపేర్నెస్ ఎలా ఉంది? అదేనండి, ఇప్పుడు మనము ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. మనము ఇప్పుడు ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయర్ పిల్లలకి ప్రస్తుతం అయితే పరీక్షలు లేవు, కానీ వాళ్ళు సెకండ్ ఇయర్ వారు థర్డ్ ఇయర్కి వెళ్ళి క్లాస్ వర్క్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అకాడమిక్ క్యాలెండర్ని ఫైనలైజ్ చేశాం. మనకి ఇంతవరకు కొంత నష్టమైతే జరిగింది, కొన్ని రోజులు కొన్ని కోల్పోయాము. అయితే మా లెక్క ప్రకారము 90 రోజులు మినిమము మనకి ఉండాలి ఒక సెమిస్టర్కి. ఈ 90 రోజుల్ని మేము చేసుకోగలుగుతున్నాం. కావాలనుకుంటే సెకండ్ సాటర్డేస్ కానీ కొన్ని హాలిడేస్ తగ్గించుకుంటూ, సంక్రాంతి కానీ లేదా క్రిస్టమస్ హాలిడేస్ తగ్గించుకుంటూ ఈ అకాడమిక్ ఇయర్లో ఈ సెమిస్టర్లో మేము లాస్ని కాంపెన్సేట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫిజికల్గా క్లాసెస్కి రాలేరు కాబట్టి కాలేజెస్కి కానీ లేదంటే క్యాంపస్లో ఉన్న కాలేజెస్కి కానీ మేము ఆన్లైన్ మెథడ్లో క్లాసులు కండక్ట్ చేయాలని నిన్నే మాకు మీటింగ్ జరిగింది, నిర్ణయించడం జరిగింది. వాటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటికి సంబంధించి ఫ్యాకల్టీకి ట్రైనింగు మేము ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తాము. అయితే ఎవరికైతే ఈ స్కిల్స్లో కొన్ని డౌట్స్ కానీ కొంత స్కిల్ ట్రైనింగ్ అవసరం ఉందో వాళ్ళ వరకు ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నిటి కూడా ఎక్విప్మెంట్ రెడీ చేసుకుంటున్నాము. ఇదే విధంగా అన్ని కాలేజెస్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసే విధంగా ఎక్విప్ అవ్వాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ పంపించడం జరిగింది. ఇవి ఇక మీదట మనకి కరోనా ఎఫెక్ట్ తగ్గిందాకా మనం ఆన్లైన్ క్లాసుల మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఏ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇన్స్టిట్యూషన్, అంటే మనకున్న 440 ఇన్స్టిట్యూషన్స్, ఏ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇన్స్టిట్యూషన్ బాధ్యత తీసుకుని వాళ్ళ పిల్లలకు నిర్వహిస్తాయి. అవునండి. ఇలా కాకుండా యూనివర్సిటీ ఏమైనా కామన్ కోర్సులకు సంబంధించి యాజ్ ఏ హోల్ 2 జిల్లాలకి సంబంధించిన అందరికీ పనికొచ్చి కోర్సెస్ ఏమైనా మనం ఏమైనా ఆన్లైన్గా ఇక్కడి నుంచి మనం పంపించే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా షెడ్యూల్ ఇచ్చి మనం ఇక్కడి నుంచే మన ఫ్యాకల్టీ ద్వారా మనం ఇచ్చే అవకాశాలు ఏమైనా మనం పరిశీలిస్తున్నామా? అయితే మనకి క్యాంపస్ కాలేజీల్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా పీజీ ప్రోగ్రామ్స్కి టీచ్ చేసే వాళ్ళే ఉన్నారు. డిగ్రీ కోర్సెస్ మటుకు కాలేజీ వైజ్ వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు అన్నట్టు వాళ్ళకి ఏమైనా సహకారం కావాలి అనుకుంటే ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి ఒక విషయం మనం చెప్పాలి. ఈ ఆన్లైన్ క్లాసులతో పాటు మనకి ఆల్రెడీ ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ రిసోర్సెస్. ముఖ్యంగా యూజీసీ, ఏఐసిటిఈ, ఐఐటీస్ ఆల్రెడీ ఆన్లైన్లో చాలా స్టాండర్డ్ అండ్ క్వాలిటీ లెసన్స్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆ లెసన్స్ చాలా వరకు మనకి యూస్ఫుల్. ఒక టీచరు ఒక సబ్జెక్ట్లో తను పాఠం చెప్పడమే కాకుండా ఆ సిలబస్కి సంబంధించి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ స్వయం అనే పోర్టల్ ఉంది, అలాగే ఏఐసిటి ఉంది, అలాగే యూజీసీ పాఠశాల అని ఒకటి ఉంది. ఇవన్నీ అలాగే ఐఐటి ఖరగ్పూర్ అన్ని లెసన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఆన్లైన్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. అవి చాలా స్టాండర్డ్ లెసన్స్, మన పిల్లలకి అవి చాలా ఉపయోగపడతాయి. వాటికి సంబంధించిన సమాచారం ఇవన్నీ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి అనే మెసేజ్ వాళ్ళకి మనం మెసేజ్ ఇవ్వడము. ఆ లింక్స్, ఒక సిలబస్ ఉందనుకోండి, ఏదో ఎలక్ట్రానిక్స్ పేపర్ 1, దానికి సంబంధించి ఆ సిలబస్లో ఉన్న ఆ పాఠాలు ఏ పోర్టల్స్లో ఉన్నాయి, ఆ లింక్స్ అన్నిటినీ డౌన్లోడ్ చేసి ఆ కన్సర్న్డ్ టీచర్స్కి, వెదర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్కి పంపాలి అనేది ఒక ప్లాన్ అండి. ఎందుకంటే మనం పాఠం చెప్పడమే కాకుండా ఎడిషనల్ రిసోర్సెస్ని కూడా పిల్లలకి అందుబాటులో తేవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కూడా అవగాహన ఉంది, అయితే వాళ్ళకి సహకారం అందిస్తామండి. సో విస్తృతమైన నేపథ్యం ఉన్న, అకాడమిక్ నేపథ్యం ఉన్న ప్రొఫెసర్గా, ఒక వైస్ ఛాన్సలర్గా
మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాంట్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఏమిటి? మీరు సంప్రదాయ విద్యకి అండి ఇప్పుడు వచ్చిన ఆధునిక విద్యకి ఈ రెండింటికి ఉన్న మెరిట్స్ డిమెరిట్స్. డెఫినెట్గా మీరు చెప్పింది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే విద్యార్థులకి ఫిజికల్ క్లాస్ రూమ్లో చెప్పిన పాఠము కంట ఆన్లైన్ క్లాసులు అది ఏమాత్రం క్లోజ్గా రావు. ఎందుకంటే విద్యార్థి ఒక ఉపాధ్యాయునికి ఎదురుగా కూర్చుని నేర్చుకునే విధానమే ఆ ఫీలే అత్యుత్తమమైనది. చాలా బాగా. ఎందుకంటే దాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. నిజంగా ఆన్లైన్ కోర్సులే మనం చేసుకోగలిగితే ఇన్ని విశ్వవిద్యాలయాలు ఇన్ని కాలేజీలు ఉండవలసిన అవసరమే లేదు. అది సింపుల్. ముఖ్యంగా సైన్సెస్ ఇంజనీరింగ్లో ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంటేషను ప్రాక్టికల్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. వాళ్ళు చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో తప్పని పరిస్థితుల్లో మాత్రమే మనం ఇది చెప్పగలము, కానీ అది ఈ విద్యని రీప్లేస్ చేయబోదు. అది నా ఉద్దేశం. సంప్రదాయ విద్యని ఆ స్కిల్స్ని పెంచుకోవడానికి అది దోహదపడుతుంది తప్ప సంప్రదాయ విద్య దాని ప్రాధాన్యాన్ని ఆన్లైన్ క్లాసెస్ ఏమీ మనం రీప్లేస్ చేయలేం. ముఖ్యంగా నేను చెప్పింది అదే, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది. ఒక కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో ఒక విద్యార్థి ఒక ఎక్స్పెరిమెంట్ తన చేతులతో చేసి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిజిక్స్ కూడా అంతే, ఎలక్ట్రానిక్స్, ఇది కంప్యూటర్ సైన్స్, లేదంటే జువాలజీ, బాటనీ, ముఖ్యంగా మా ఫీల్డ్ జియాలజీ, మాది ఫీల్డ్కి సంబంధించింది. మేము పిల్లల్ని ఫీల్డ్కి తీసుకెళ్ళి ఫిజికల్గా వాళ్ళకి చూపించాలి. సో ఈ ప్రాక్టికల్ బోధన మాత్రము ఆన్లైన్లో మనం చేయలేము. ఓన్లీ కొంతవరకు థియరీ వరకు మనం పాఠాలు చెప్పవచ్చు. అయితే తప్పని పరిస్థితుల్లో మనం ఆన్లైన్ టూల్స్ని వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే కంప్యూటర్స్లో కూడా వర్చువల్ రియాలిటీ అని ఒకటి వచ్చింది. అటువంటి టెక్నాలజీని ఉపయోగించి మనం రియల్గా ఒక ల్యాబొరేటరీలో ఉన్నట్టు అటువంటి ఫీల్ కలిగించే సాఫ్ట్వేర్లు అయితే వచ్చాయి. అయితే వాటన్నిటినీ మనం ప్రస్తుతం వాడే పరిస్థితి అయితే లేదు. భవిష్యత్తులో ఇటువంటి కండిషన్స్ రాబోవచ్చు. కాబట్టి వాటిని కూడా మనం అటువంటి టెక్నాలజీస్ని కూడా విశ్వవిద్యాలయాలు ఉపయోగించుకునే అవసరం అయితే ఉంది భవిష్యత్తులో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ ఇందాక చెప్పారు, ఆన్లైన్లో ఉన్న అందుబాటులో ఏమేమి ఉన్నాయి అనేది. వీటన్నింటికంటే అసలు ఈ ఆన్లైన్ ఆలోచన రాకముందే దూరదర్శన్ ద్వారా యూజీసీ క్లాసెస్ తెల్లవారుజామున వస్తూ ఉంటాయి. నాకు అనిపించిన విషయం ఏంటంటే అటువంటి యూజీసీ క్లాసెస్ చాలా, అంటే నాలాంటి లేమ్యాన్ అని అనుకోవాలి. ఏంటంటే ఈ క్లాస్కి నాకు సంబంధం లేదు, కానీ నేను పెట్టి చూస్తే ఒక లేమ్యాన్ కూడా అర్థమయ్యే మాదిరిగా అందులో ప్రతి విషయాన్ని సబ్జెక్ట్, అది ఏ సబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, సైన్స్ అయి ఉండొచ్చు, ఆర్ట్స్ అయి ఉండొచ్చు, కల్చర్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, అది ఇండస్ట్రీ అయి ఉండొచ్చు. ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే ఇలాంటి పాఠాలు అందులోంచి మనకి వస్తూ ఉంటాయి. అంటే దానికి ట్యూన్ అవ్వడమే ఆలస్యం. మనం అటువంటి వ్యవస్థను ఏమైనా ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల అవసరాల రీత్యా, ఎందుకంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే యూజీసీ లాంటి ఒక ఇంటర్నేషనల్ క్లాసెస్ స్టాండర్డ్స్ తోటి నడిపి క్లాసెస్ ఇచ్చి వాటి తాలూకు నేపథ్యం ఇందాక అనుకున్నట్టుగా వివిధ రంగాల నేపథ్యంలో బలమైన పునాది ఉన్న మీలాంటి వాళ్ళు ఏమైనా మన అన్నయ్య విశ్వవిద్యాలయానికి అటువంటి వ్యవస్థ, మీరు చిన్న స్టూడియో కూడా ఏదో పెట్టారని ఇందాక చూపించారు, అటువంటి వ్యవస్థను ఏమైనా మనం ప్లాన్ చేసి ఏమైనా క్లాసెస్ మీలాంటి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీస్ ద్వారా కొన్ని క్లాసెస్ ఏమైనా మన గోదావరి జిల్లాలకి ముందు పరిమితంగా చేసుకునేది ఏమైనా నడిపే ఆలోచన ఏమైనా ఉందా? అది మంచి ప్రశ్న అండి. అయితే ఇప్పుడు దూరదర్శన్ లాంటి ఆర్గనైజేషన్స్ నేను అనుకోవడం ఏమిటంటే ఒక స్టేట్ లెవెల్లో కానీ కంట్రీ లెవెల్లో కానీ ఇప్పుడు ఒక పాఠం చెప్పడం జరిగితే ఒక క్లాస్ ఒక టీచర్ ఆల్రెడీ టీచ్ చేసి మన దగ్గర ఉంటే అది మొత్తం కంట్రీ మొత్తం మనం దాన్ని బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. కాబట్టి ఒక సెంట్రలైజ్డ్గా ఇటువంటి పద్ధతి చేసి మొత్తం స్టేట్కే కాకుండా మొత్తం కంట్రీకే ఇటువంటి లెసన్స్ యొక్క డేటాబేసు తయారు చేసి పెట్టుకుంటే అది చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక యూనివర్సిటీ మాత్రమే చేయాలంటే అది చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఒక నేషనలైజ్డ్ ఇటువంటి విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో కూడా వస్తాయి. కాబట్టి ఈ లెసన్స్ అన్నిటినీ మనం డేటాబేస్ తయారు చేసుకొని ఎప్పుడైనా ఏ యూనివర్సిటీకైనా ఇవ్వడానికి సన్నద్ధంగా యూజీసీ లాంటిది దాన్ని మొదలు పెడితే చాలా బాగుంటుంది. ఒక యూనివర్సిటీ వైజ్ కాకుండా అది చేసుకొని మా సహకారం కూడా తీసుకొని అన్ని యూనివర్సిటీలని ఒక కన్సార్టియం కింద ఏర్పాటు చేసుకొని ఇటువంటి డేటాబేస్
ఓకే మీరు ఈ లెసన్స్ తయారు చేయండి, మీరు ఇవి తయారు చేయండి, మీరు ఇవి తయారు చేయండి అని మొత్తం తయారు చేసుకుంటూ ఆ డేటాబేస్ని అన్ని యూనివర్సిటీలకు మనం సప్లై చేయొచ్చు. అది ఉత్తమమైన ఆలోచన. బాగుందండి. అటువంటి టైఅప్ పెట్టే ఆలోచనలు ఏమైనా మనం చేస్తామా? మనం డెఫినెట్గా చేస్తామండి. అయితే యూజీసీ దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే యూజీసీ చేసిన క్లాసెస్లో మనం ఏమనుకుంటామంటే, సపోజ్ కేరళలో బోటింగ్ ఉంది, లేకపోతే కేరళలో ఆయుర్వేద వాళ్ళు చేసి ఆ మూలికా వైద్యం వ్యవహారం ఉంది, అది ఇంటర్నేషనల్ ఫేమస్ అయింది. వాటి మీద కూడా క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సొరబి ప్రోగ్రామ్ ద్వారా, సొరబి అనే కార్యక్రమం ద్వారా కల్చరల్ అఫైర్స్ సంబంధించిన క్లాసెస్ పెట్టిన ఉన్నాయి. అలాగే ఒక ప్రాంతంలో పట్టు పరిశ్రమకు సంబంధించిన క్లాసెస్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యవహారాలు. అంటే మనకి చైనా పట్టు మన మీద దాడి చేసే రోజుల్లో చైనా పట్టే కాదు, మనకు కూడా పట్టు పరిశ్రమలో అనేకమైన అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం కోసం అన్నది అన్నట్టుగా అవన్నీ చాలా. అవునండి. ఆ యూజీసీ క్లాసెస్ని చూసిన తర్వాత కొంతమంది ఐఏఎస్ అధికారులు జిల్లాల్లో ఐటీడీఏలు కానీ లేకపోతే డిఆర్డిఏలు కానీ ఆఫీసర్లు సంబంధించిన ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు తీసుకుని ఆ జిల్లాల్లో ఉన్న రిసోర్సెస్ని ట్యాప్ చేసి అక్కడ కూడా మొదలుపెట్టిన ఉన్నాయి. అలా మన రంపచోడవరం, సిరిగందలపాడు, ఇక్కడ గొల్లపురోలు, తర్వాత సర్పవరం, ఇలాంటి చోట్ల ఈ క్లాసెస్ని బేస్ చేసుకుని వచ్చినవే అవన్నీ. అలాంటి ఆలోచనలు మీ దగ్గర నుంచి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీ ప్రొఫైల్ చూస్తుంటే ఇంత ప్రొఫైల్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అటువంటిది ఏమైనా ఈ జిల్లాలకి మీ ద్వారా అందుతుందా? నా ఆలోచన ఇది. తప్పకుండా అండి. అయితే నేను చెప్పింది ఇటువంటి ప్రయత్నం యూజీసీ వాళ్ళు చేస్తే బాగుంటుంది. అయినప్పటికీ మేము ఈ మధ్య కొంత ఆలోచన కూడా చేయడం జరిగింది. వీలైతే మా వరకు కూడా మేము లెసన్స్ని రికార్డ్ చేసి కాలేజీలకు పంపడం కానీ, లేదంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఈ టెక్నాలజీకి దూరంగా ఉన్నారు, వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ లేదు, వాళ్ళ వరకు ఏదైనా మనం బ్రాడ్కాస్ట్ చేయగలమా ఎఫ్ఎం ద్వారా, రేడియో ద్వారా కొన్ని లెసన్స్ని అనే ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. ఒక రకంగా కంటింజెంట్ ప్లాన్ మీరు అన్నట్టు. అటువంటి ప్లాన్స్ కూడా మేము ప్రయోగాత్మకంగా చేయాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కరోనా సమయంలో మనం అన్ని రకాల ప్రయత్నాలు చేసి మ్యాక్సిమం స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యేటట్టుగా ఈ పాఠాలు అతనికి రీచ్ అయ్యేటట్టుగా చేయాలి అనేది మా యొక్క ఉద్దేశం. ఇది ఆన్లైనే కాకుండా ఈ ఆన్లైన్ పాఠాలు వినలేని విద్యార్థి వీటిని మేము యూట్యూబ్లో కానీ రికార్డెడ్ వెర్షన్స్ని పెట్టడం జరుగుతుంది. అతను ఎప్పుడైతే కనెక్టివిటీ వస్తుందో ఆయన నియరెస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న పాయింట్కి వచ్చి అప్పుడు ఆ లెసన్స్ని డౌన్లోడ్ చేసుకొని వినే అవకాశం కూడా కలిగిస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఈ పాఠాలు ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్నవి, ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో ఉన్న వాటి లింక్స్ కూడా ఈ విద్యార్థులకు, కాలేజీలకి పంపించడం అయితే జరుగుతుందండి. సార్, ఇప్పుడు మనం వేరే సబ్జెక్టులకు స్విచ్ ఓవర్ అయ్యే ముందు మరొకసారి పేరెంట్స్కి, ఇప్పుడున్న స్టూడెంట్స్కి మనం భరోసా, అంటే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మనం మొదలు పెట్టుకోవాలి, ఈ రెండింటికి సంబంధించి మనం ఇస్తున్న యూనివర్సిటీ పరంగా ఇస్తున్న భరోసా ఏమిటి? నేను పేరెంట్స్కి, విద్యార్థులకి చెప్పే విషయం ఒకటేనండి. ఈ ప్రస్తుత సమస్య మన నన్నయ్య విశ్వవిద్యాలయానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు ఫేస్ చేస్తున్న సమస్య. సో దాని గురించి వర్రీ అవ్వద్దు, భయపడవద్దు. భవిష్యత్తుకి ఎటువంటి ఢోకా లేదు. విద్యార్థులకు కొంత డిలే అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళ యొక్క డిగ్రీలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీటిని వాళ్ళు ధైర్యంగా తీసుకోవాలి తప్ప ఈ అన్సర్టనిటీ, మనందరికీ అన్సర్టనిటీలో ఉన్నాం. ఎందుకంటే కరోనా ఎప్పుడు అంతరిస్తుందో మనకైతే తెలియదు. కాబట్టి ఈ అన్సర్టనిటీ వల్ల ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య మనకొక్కడికే కాదు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో కానీ ఇంట్లో కన్ఫైన్ అయినప్పుడు వాళ్ళు తమ యొక్క నాలెడ్జ్ని అభివృద్ధి చేసుకునే పరంగా వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పడం, ప్రోత్సహించడం, వాళ్ళు సైకలాజికల్గా డిప్రెస్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. కాబట్టి వాళ్ళకైతే మేమైతే యూనివర్సిటీ తరపుని ఎటువంటి ప్రాబ్లం లేదు, సమస్య లేదు. వాళ్ళ భవిష్యత్తుకి మేము భరోసా ఇస్తున్నామండి. కొన్ని వారాలు ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ గురించి కానీ, రేపు ఇంకా మొదలు కావాల్సిన అకాడమిక్ ఇయర్ గురించి కానీ ఏ విధమైన భయాందోళనలు కానీ, ఏ విధమైన మనం వెనకబడిపోతామన్న ఇది కానీ పెట్టుకోని అవసరం లేదు. తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ మనం
అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ఎక్కడా మనం వెనకబడకుండా గోదావరి జిల్లాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా నన్న విశ్వవిద్యాలయం చక్కటి ప్రణాళికతో, పైగా దానికి సంబంధించిన ఉప ప్రణాళికలతో, ఒకవేళ ఎవరైనా పరీక్ష రాయలేకపోతే వాళ్ళకి సంబంధించిన మళ్ళీ తాత్కాలిక ప్రణాళికలతో, అన్ని రకాల ప్రణాళికలతోటి మనం సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని ఒక కొద్ది రోజులు ఆలస్యమైన మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్కి కూడా ఆ 90 రోజులు మినిమం ఉండాల్సిన ఇది కూడా లేకుండా ఉండేలాగా ఆ గ్యాప్ ఫస్ట్ సెమిస్టర్ని మళ్ళీ కూపప్ చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. సో అందుచేత ఏ విధమైన దిగులు చింత అవసరం లేదు. మీరు శ్రద్ధగా వెళ్ళొచ్చు. అన్నీ చెప్పడమే కాకుండా ఇప్పుడు ఉన్న అందుబాటులో ఉన్న అవకాశాలు, అంటే నీకున్న అకాడమిక్ స్కిల్స్ని మరింత పెంచుకోవడానికి ఉన్న అవకాశాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఆ లింక్స్కి సంబంధించిన సమాచారం అంతటిని కూడా అందరికీ అందజేస్తామని చెప్పి ఒక చక్కటి భరోసా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఇచ్చారు వీసీ గారు. మనందరి పక్షాన, ఉభయ గోదావరి జిల్లాలోని తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన, ఈ ఛానల్ పక్షాన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో విషయంలోకి పెడదాం. సార్, ఇప్పుడు పరిశోధనకు సంబంధించి మనకు విశ్వవిద్యాలయాలు అయితే పెరుగుతున్నాయి, కానీ దేశంలో పరిశోధన విషయంలో మన దేశం ఈ మధ్య కాలంలో వెనకబడుతోంది. పరిశోధన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోతున్నారు అనే ఇది కూడా ఉంది, మనందరికీ తెలుసున్నదే. పరిశోధన విషయంలో పైగా ఇతర దేశాల్లో పరిశోధన చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది మన వాళ్ళే భారతీయులే ఉన్నారు. ఎక్కడెక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా. మన దేశంలో పరిశోధనకి ఎందుకు ఇష్టపడట్లేదు? ప్రతి వాళ్ళు ఏదో ఇంకో రంగం అని వెళ్ళిపోతున్నారు. పరిశోధన ఎందుకు కుంటుపడుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, సంక్లిష్టమైన ప్రశ్న కూడా. ఎందుకంటే పరిశోధనలు చేయాలి అనుకుంటే పరిశోధనలో ఉన్న ఆసక్తి ఉన్న ప్రొఫెషనల్స్ మనకి అవసరమైంది. అటువంటి ఎన్విరాన్మెంట్ మన యూనివర్సిటీస్లో కలిగించవలసిన అవసరం ఉంది. మన దేశంలో ఐఐటీసు, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు లాంటి కొన్ని ప్రఖ్యాత సంస్థలు మాత్రమే టాప్ 400 యూనివర్సిటీస్ ఆఫ్ వరల్డ్లో ఉన్నాయి. అది ఒక రకమైన చెప్పాలంటే అది దురదృష్టకరం. మిగిలిన యూనివర్సిటీలు ఆ టాప్ 400లో లేవు. చిన్న చిన్న కంట్రీస్ లాగా సింగపూరు, ఈవెన్ సౌదీ అరేబియా, ఇవి కూడా వాళ్ళ యూనివర్సిటీలు టాప్ 400లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే మనకి కావలసినంత మంది ఉపాధ్యాయులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు యూనివర్సిటీస్లో లేరు. ఈ మధ్యకాలంలో తగ్గిపోయారు బాగా. యూనివర్సిటీస్ అనేవి ఎప్పుడూ కూడా బెస్ట్ క్వాలిటీ ప్రొఫెషనల్స్ని ఆకర్షించాలి. వాళ్ళని ఆకర్షించే ఎన్విరాన్మెంట్ యూనివర్సిటీలో ఉండాలి. దానికి కావాల్సిన ల్యాబొరేటరీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉన్నప్పుడు మాత్రమే పరిశోధనలకు అవకాశం ఉంటుంది. ఒక బెస్ట్ రీసెర్చర్ ఉండొచ్చు, కానీ పరిశోధనలకు అవకాశం లేని యూనివర్సిటీలో ఆయన ఉండే అవకాశం లేదు. ఉండడానికి ఆయన ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు పరిశోధనలు చేసే అవకాశం ఉన్న ప్రాంతానికి అతను వెళ్ళిపోతాడు. అది యూనివర్సిటీ అవ్వచ్చు, ఈ దేశంలో అవ్వచ్చు, ఇంకే దేశంలోనే అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ మనం థింక్ చేయవలసింది ఏంటంటే యూనివర్సిటీస్ దే షుడ్ బి ఎక్విప్డ్ విత్ ద ఎక్విప్మెంట్, విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ ద రీసెర్చ్ ఎన్వైర్న్మెంట్. అటువంటిది మనం క్రియేట్ చేయాలి. సో అది క్రియేట్ చేయాలంటే గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని కావాల్సినంత ఫండింగ్ దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఒక బెస్ట్ రీసెర్చర్స్ లేదా బెస్ట్ ప్రొఫెషనల్స్ని మనము యూనివర్సిటీస్లో ఉండేటట్టుగా అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు ఎంఎస్సీలో, ఒక గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఇమీడియట్గా జాబ్ వచ్చి వెళ్ళిపోతున్నాడు, లేదా యూఎస్ఏ వెళ్ళిపోతాడు, కెనడా వెళ్ళిపోతాడు. ఆయన్ని మనము ఇక్కడ రిటైన్ చేయాలి. యూ బీ హియర్, యూఆర్ అ గోల్డ్ మెడలిస్ట్, మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, మీరు రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ అయిన తర్వాత మీకు ఛాన్స్ ఉంటే మీరు యూ కెన్ బికమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే అటువంటి భరోసా ఇస్తే మాత్రమే ఈ ఇంటెలిజెంట్ పీపుల్ ఇక్కడ ఉంటారు. ఇప్పుడు లేని పక్షంలో యూనివర్సిటీస్లో టాప్ క్రీమ్ అంతా గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఎటువంటి ఉద్యోగము రాని వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు పరిశోధనల పేరుతో. ఆ పరిశోధనల యొక్క క్వాలిటీ అంతగా లేదు. కాబట్టి మనము పేటెంట్స్లో చూస్తే చైనా మనకంటే ఎన్నో రెట్లు ముందుంది. మన పేటెంట్స్ కంటే వాళ్ళకున్న పేటెంట్స్ చాలా రెట్లు ఎక్కువ. ప్రపంచంలోనే వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఇన్ పేటెంటింగ్. అమెరికాతో కంపీట్ చేస్తున్నారు.
మనకి అంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పటికీ, అంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నప్పటికీ, అంతమంది పిహెచ్డి హోల్డర్స్ ఉన్నప్పటికీ మనం ఈ పరిశోధనలో వెనకబడ్డాం. మీరన్నది ఒక ముఖ్యమైన పాయింట్. వివిధ దేశాలకు వెళ్ళిన భారతీయులు చాలా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆ పరిశోధనలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. అంటే మనకి తెలివితేటలకు ఎటువంటి ఢోకా లేదు, కానీ మనకి అవకాశాలు మాత్రము లేవు. సో అవకాశాలని మనము పెంచవలసిన అవసరం అయితే ఉంది. గవర్నమెంట్ దీని గురించి చాలా శ్రద్ధగా, సీరియస్గా ఈ విషయాన్ని, ఈ పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, కావాల్సిన ఫండింగు, కావాల్సిన రిక్రూట్మెంటు చేయాలి. హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ని ఆకర్షించాలి ఈ యూనివర్సిటీ సిస్టంలోకి. ముఖ్యంగా యూనివర్సిటీస్ అనేవి ఒక ప్రాంతానికో ఒక ఏరియాకో సంబంధించిన ఉపాధ్యాయుల్ని తీసుకొని వాళ్ళకే ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇన్బ్రీడింగ్ అంటాం. అక్కడే చదువుకొని, అక్కడే ఉద్యోగం చేసి, అక్కడే రీసెర్చ్ చేసి అలా జరుగుతున్నాయి ప్రస్తుతానికి యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు. అది కరెక్ట్ కాదు. మనము ఒక ఉపాధ్యాయుడు, ఒక రీసెర్చరు ఏ స్టేట్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ విశ్వవిద్యాలయంలో ఉన్నా ఆయన మనం తీసుకొచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్కి సెంటర్ కావాలి. అప్పుడే ఒక మంచి రీసెర్చ్ ఎన్వైరాన్మెంట్, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. దాని గురించి కూడా యూనివర్సిటీస్ ఆలోచించాలి. అట్లీస్ట్ 50% ఉపాధ్యాయులు అదర్ స్టేట్స్ నుంచి మనం రిక్రూట్ చేసుకోవాలి. ఇన్బ్రీడింగ్ అనేది తగ్గించాలి. అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. దీనికి గవర్నమెంట్ సహకరించాలి, పాలసీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడైతే బాగుంటుందండి. సరే, ఇప్పుడు గవర్నమెంట్ అన్నదాన్ని పక్కన పెడితే, ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచనలు వాళ్ళ ప్రయారిటీలు వేరు, దాన్ని పక్కన పెడితే సపోజ్ మన సబ్జెక్టే తీసుకుంటే, మీ కోర్ సబ్జెక్టు జియాలజీ తీసుకుంటే, ఉభయ గోదావరి జిల్లాల్లో జియాలజీకి సంబంధించిన వ్యవస్థ అన్నీ ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ, ఇవన్నీ సంస్థలు, ఇంకా విదేశీ సంస్థలు, ఇది కాక ప్రైవేటు వ్యవస్థలు, రిలయన్స్ కానీ, గుజరాత్ పెట్రోలియం గ్యాస్ కానీ, ఇలాంటివన్నీ అనేకమైన వ్యవస్థలు వచ్చాయి. ఇదివరకైతే ఒకటే ఉండేది, ఇప్పుడు అనేకమైన వ్యవస్థలన్నీ వచ్చాయి. ఇలాంటి వాటి అన్నింటితో కలిపి ఏమైనా టైఅప్ ప్రాజెక్టులతోటి ఏమైనా ఎంఓయూలు కుదుర్చుకుని అన్నయ్య విశ్వవిద్యాలయం ఏమైనా జియాలజీకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో, నా ఉద్దేశం అన్నీ హైడ్రోకార్బన్స్ ఒకటే కాదు, అసలు ఇక్కడ రిసోర్సెస్ ఏమిటి, వీటిని మనం పైగా ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ ఏమిటి, హైడ్రోకార్బన్స్ ఎంతకాలం ఉంటాయి, ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ ఏంటి, ఇలాంటి విషయాల్లో జియాలజీ అనే సబ్జెక్ట్ని ఒక వ్యాస్ట్ సబ్జెక్టుగా తీసుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది స్పెషలైజేషన్, మీరు ఉండగా ఆ స్పెషలైజేషన్ ఇక్కడికి వచ్చే అవకాశాల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? తప్పకుండా అండి. ఇప్పుడు మేము ఆల్రెడీ ఓఎన్జీసీతో ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది అంతకుముందే. ఆ ఎంఓయూ పరంగా ఓఎన్జీసీ మాకు ఈ విద్యాపరంగా సహకారం అందిస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా ఒక 80 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ల్యాబొరేటరీస్ మనం డెవలప్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రిసోర్సెస్ని డెవలప్ చేసే విధంగా కోర్సెస్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఆలోచన కూడా జరుగుతుందండి, ఇంక్లూడింగ్ రీసెర్చ్. సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మేము ఒక ఆలోచన చేసాం. ఈ ఆలోచనలో ఏంటంటే, మనకి రీసెర్చ్, మీరు అన్నట్టు రీసెర్చ్ కాంపోనెంటు నన్నయ్య యూనివర్సిటీలో తక్కువగా ఉంది. ఎందుకంటే దానికి కారణం సరియైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయుల్ని మనం అపాయింట్మెంట్ చేయడం డిలే అవుతుంది. సో దాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పుడో గవర్నమెంట్ ఉపాధ్యాయుల్ని మనకి అపాయింట్ చేస్తుందని వేచి ఉండే కంట, మనకి ఎవరైనా నిష్ణాతులు, ఎవరైనా ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ కానీ లేదంటే ఎన్ఆర్ఐస్ పై దేశాల నుంచి వచ్చి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి, వాళ్ళు జియాలజీ కానీ, జియోఫిజిక్స్ కానీ, లేదా ఇంజనీరింగ్ కానీ, బయలాజికల్ సైన్సెస్ కానీ ఇందులోనైనా నిష్ణాతులు ఉండి వాళ్ళు కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ మా ఉపాధ్యాయులతో కలిసి చేద్దాం అనుకుంటే వాళ్ళకి అవకాశం ఇద్దామనుకుని ఒక ప్రయోగం స్టార్ట్ చేశామండి. దానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా వచ్చి నన్నయ్య యూనివర్సిటీని ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొని కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, వాళ్ళకి మేము ప్లేస్ ఇస్తాము, మా ఉపాధ్యాయులతో మీరు పని చేయొచ్చు. ఎందుకంటే మీరే ఉన్నారు, మీరు ఒక ఎక్స్పర్ట్, జియాలజీలో మీరు ఎక్స్పర్ట్. సో యూ కెనాట్ ఎక్స్టెండ్ కన్సల్టెన్సీ ఫ్రమ్ యువర్ హోమ్, యూ నీడ్ ఏ ప్లాట్ఫామ్. వీ ప్రొవైడ్ దట్ ప్లాట్ఫామ్. ఫ్రమ్ నన్నయ్య you do consultancy, you earn 100 rupees, pay 20 rupees to university, take the rest of the money. So that will be useful for our students, for the faculty, to publish papers, to guide our students and also earn money.
సో దట్ ద విజిబిలిటీ ఆఫ్ యూనివర్సిటీ విల్ బి ఇంక్రీస్డ్. అదొక ఆపర్చునిటీ మేము ఇచ్చామండి. అలాగే మీరు అన్నట్టు కోర్సెస్ కూడా, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. ఈ మధ్య యూజీసీ మనకి 20వ తారీఖు లాస్ట్ డేట్. వాళ్ళు మీ ప్రాంతానికి సంబంధించి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్లో కోర్సులు ఆఫర్ చేయండి, దానికి మేము ఫండింగ్ ఇస్తాము అని యూజీసీ ప్రకటించింది. దానికి మేము ఓఎన్జీసీతో టైప్ పెట్టుకుని, అలాగే ఆక్వాకల్చర్ వాళ్ళతోని, అలాగే మిగిలిన ఇండస్ట్రీస్ ఇక్కడ లోకల్గా ఫార్మసీ, కెమిస్ట్రీ వీళ్ళతో టైప్ పెట్టుకొని కోర్సులు ప్రపోజ్ చేసాం, ఇంకా చేస్తున్నాం. 20వ తారీఖు లాస్ట్ డేటు. అందులో బాటనీ వాళ్ళు సపోజ్ మష్రూమ్ కల్టివేషన్, అలాగే లైఫ్ సైన్సెస్, ఆక్వాకల్చర్లో ఎలాగా, సో అలాగే పిల్లల మైనింగ్. సపోజ్ మీరు జియాలజీ అయిపోయిన తర్వాత మైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో హౌ టు డెవలప్, అసలు మైనింగ్ ఎలా పెట్టాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, బ్యాంక్స్ ఎలా లోన్లు ఇస్తారు, అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. అలాగే ఆయిల్ ఇండస్ట్రీలో మడ్ లాగింగ్ అని ఒకటి ఉంది, దానికి సంబంధించి సర్టిఫికేట్ కోర్సు. ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టాము. ముఖ్యంగా ఈ రిసోర్సెస్ని డెవలప్ చేసే విధంగా ఆ కోర్సెస్ని డిజైన్ చేసాం. అది మేము ఈ మధ్య తీసుకున్న ఇనిషియేటివ్ అండి. సార్, మీరు డాక్టర్ డిఎస్ఎన్ రాజు గారి గురించి వినే ఉంటారు, మీకు ఐడియా, మీ సబ్జెక్ట్ తెలుసండి. డిఎస్ఎన్ రాజు గారు వారి రాజమండ్రిలోనే ఉంటారు. తెలుసండి. వారిని వీలైతే, ఎందుకంటే ఆయన గురించి ఎక్కడెక్కడి నుంచో వేరు వేరు దేశాల నుంచి, జర్మన్ దగ్గర నుంచి, అన్ని దేశాల నుంచి ఆయన కేవలం చూడడం కోసం వస్తారు. అవునండి, అవునండి. ఆయన ఇప్పుడు ఏజ్ పెద్దదైపోవడం వల్ల ఆయన వాయిస్ కూడా క్లారిటీ లేకపోయినా సరే చాలా ఓపికగా ఉండి కలిసి ఆయన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పుకోవడం కోసం. అలాగే జియో ఫిజిక్స్ సంబంధించి కూడా రాజమండ్రి ఆయనే మన ఎక్స్ఎంపీ గారి బ్రదర్ ఒక ఆయన జియో ఫిజిక్స్ డైరెక్టర్ చేస్తారు. అవునండి, రిమోట్ సెన్సింగ్ ఎక్స్పర్ట్, జిఐఎస్ ఎక్స్పర్ట్. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు మనకి. సో వాళ్ళందరి సేవలు మనం మీరు అన్నట్టుగా ఉపయోగించుకుని మనం చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రిసోర్సెస్ని మనం ట్యాప్ చేసిన వాళ్ళు ఉంటాము. అది ఒకటి. తర్వాత ఓఎన్జీసీ తోటి ఇంకేమైనా మనం మొన్నటి ఎంఓయూ కాకుండా ఇంకా ఫర్దర్గా ఏమైనా కోర్సెస్కి సంబంధించి కానీ వాళ్ళకి కావాల్సిన, అంటే ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ సంబంధించిన కానీ ఏమైనా ఆలోచన ఉందండి. ఓఎన్జీసీ ఈ కరోనా వల్ల వెళ్ళలేకపోయాం, కానీ ఓఎన్జీసీ అధికారులని కలిసి ఒక ముఖ్యమైన ప్రపోజల్ ఉంది. ఏంటి అంటే, ఓఎన్జీసీకి చాలా శాంపుల్స్ని వాళ్ళు అనలైజ్ చేయవలసిన అవసరం వాళ్ళకు ఉంటుంది. డే టు డే hundreds and thousands of samples. Because they will be drilling very deep into that. core samples వస్తూ ఉంటాయి. ఆ కోర్ శాంపుల్స్ని టైం టు టైం వారు అనలైజ్ చేయాలి. వాటికి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్, వాళ్ళకున్న ఎంప్లాయీస్ మిగిలిన బాధ్యతలతో చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మేము ఒక రకంగా ఎయిడ్ చేస్తూ ఒక ల్యాబొరేటరీ, సో ఓఎన్జీసీ విల్ హ్యావ్ an outsourcing laboratory in our campus. వాళ్ళే ఎస్టాబ్లిష్ చేయమంటాం, అదొక ఎంఓయూ అండర్లో. సో దట్ మా రీసెర్చ్ స్కాలర్స్, మా ఫ్యాకల్టీ వాళ్ళ శాంపుల్స్ని అనలైజ్ చేసి వాళ్ళు ఒక శాంపుల్కి ఎంత అని పే చేస్తారు. సో అది మ్యూచువల్ బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళ శాంపుల్స్ అతి తక్కువ కాస్ట్లో అనలైజ్ చేస్తాం, అండ్ మన పిల్లలకి ఫెలోషిప్స్ వస్తాయి, మన స్కాలర్స్కి ఫెలోషిప్లు వస్తాయి. నెక్స్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఆ డేటాని మనం పబ్లిష్ చేసుకోవచ్చు, రీసెర్చ్ ప్రాజెక్ట్లో లేకపోతే పిహెచ్డీస్కి వాడుకోవచ్చు. అటువంటి ఈ అండర్స్టాండింగ్కి రావాలి అని ఒక ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేయమని ఇక్కడ రిక్వెస్ట్ చేద్దామని మాకు ప్రపోజల్స్ ఉన్నాయి. డెఫినెట్గా వితిన్ 1 or 2 monthsలో దాన్ని ఫుల్ఫిల్ చేస్తామండి. ఇంకా దీనికి సంబంధించి జియాలజీకి సంబంధించి ఇంకేమైనా ఆలోచనలు ఏమున్నాయండి మనకి? అదే జియాలజీకి సంబంధించి మనకి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉందండి. అది జియాలజీని ఓన్లీ బీఎస్సీ తర్వాత ఎంఎస్సీయే కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత నుంచే మొదలుపెట్టి 5 year ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ పెడితే ఒక మంచి అవకాశం. ముఖ్యంగా ఇంజనీరింగు, మెడిసినే కాకుండా జియాలజీలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాతే బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ కలిపి ఒక డిగ్రీని ప్రాక్టికల్గా ఓరియంటెడ్గా చేద్దామని, ముఖ్యంగా ఎక్కువ కాలము ఇండస్ట్రీలో పనిచేసేటట్టు అటువంటి కోర్సుని డిజైన్ చేద్దామని ఒక ఐడియా ఉందండి. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మనకి ఏమైనా ఎక్స్టర్నల్ ఎంఓయూస్కి ఏమైనా అవకాశాలు ఏమైనా అంటే విదేశాల నుంచి కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి కానీ, ఓఎన్జీసీయే కాకుండా? ఎందుకంటే గల్ఫ్లో అనేక కంట్రీస్ ఉన్నాయి, అక్కడ అందరూ పనిచేసే వాళ్ళందరూ మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఓఎన్జీసీలో రిటైర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ వదిలేసి వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే కదా. అటువంటి ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అవన్నీ చిన్న చిన్న కంట్రీస్. అవునండి, అదేనండి. దానికి కాంటెక్స్ట్తోనే మనం ఈ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేస్తున్నాం.
ఒకసారి ఒక సౌదీ అరేబియాలో పనిచేసి మన రాజమండ్రిలో నివాసం ఉంటున్న ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి, అతను మన యూనివర్సిటీలో పనిచేస్తే ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా మన మిగిలిన కంట్రీస్ నుంచి కూడా ఈ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి అనేది మెయిన్ ఐడియా. ఓఎన్జీసీలో పనిచేసినా ఎక్కడ పనిచేసినా మన రాజమండ్రి లేదంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న నిష్ణాతులకి ఒక అవకాశం ఇద్దామని. సో ఇదొక నాలెడ్జ్ పూల్ కింద దీన్ని మార్చాలి అనేది నా ఐడియా. మీరు వర్క్ చేస్తున్నారంటే ఒక నాలెడ్జ్ పూల్లో మీరు ఆటోమేటిక్గా మీకున్న కనెక్షన్లన్నింటినీ ఇక్కడ తీసుకొస్తారు. సో ఆ విధంగా మనం డెవలప్ అవుతాం. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ ఐడియా. సో విల్ బి డూయింగ్ దట్. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ విషయానికి పెడితే, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇవాళ అంటే ఆ కాంపిటీషన్ తట్టుకోవడం కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మేము వైద్యం అందిస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, 400 విశ్వవిద్యాలయాలు తీసుకుంటే అందులో మనం ఏవి లేకపోవడం అనేది. అటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గురించి అట్లీస్ట్ ఏదో ఒక సబ్జెక్టులో అయినా సరే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మనం రీచ్ అయ్యేలా దగ్గరికైనా వెళ్ళేలాగా మన యూనివర్సిటీకి ఏమైనా ప్లాన్స్ ఏమైనా ప్రత్యేక పక్కాగా ఏమైనా ఉన్నాయా? అయితే మీరు చెప్పింది అదే, మా ఇంటర్నేషనల్ లెవెల్ అనేది మేబీ ఇట్స్ అన్ అంబిషియస్ వర్డ్, బట్ స్టిల్ మనకి అటువంటి ఐడియాస్ అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మనం ఉన్న కోర్సుని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ మనకు వస్తుంది. ముఖ్యంగా ఫ్యాకల్టీ మెంబర్స్ కొంతమంది ఆల్రెడీ మంచి ప్రాజెక్ట్స్ని ప్రపోజ్ చేశారు. వాళ్ళు మిగిలిన కంట్రీస్తో కూడా టైఅప్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేయడం జరిగింది, ముఖ్యంగా కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్. సో మనకి వాళ్ళ ద్వారా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్ట్స్లో మనకున్న ఐడియాస్ ఏంటంటే అక్కడున్న నిష్ణాతులు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలిసి పనిచేస్తారు కొన్నాళ్ళు, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పని చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ మనం డిఎస్టీకి ప్రపోజ్ చేసాం. ఆ ప్రాజెక్ట్ మనకి శాంక్షన్ అయితే దాన్ని ఫిస్ట్ అంటారు, FIST, ఫండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దానికి ఆల్మోస్ట్ 1.5 to 2 crore ఇస్తారు డిఎస్టీ. అలాగే 2 ప్రాజెక్టులు మనం ప్రపోజ్ చేసాం నేను వచ్చిన తర్వాత. సో అది వస్తే మటుకు మనకి కొన్ని కోర్సెస్ని ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ కెమిస్ట్రీని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చండి. ఆ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దండిగానే ఉన్నాయి మన పరిధిలోను. మన అట్లీస్ట్ మన క్యాంపస్ వరకు అంటే ఈ విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణం వరకు ఈ సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి, ఎనర్జీ పరంగా సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి మన దగ్గర ఏమైనా ఆలోచన ఏమైనా ఉందా? అంటే సోలార్ ఎనర్జీ కానీ ఏదైనా సరే సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే యూ మీన్ టు సే దట్ అంటే మనం ఏమైనా సోలార్ ఎనర్జీ పవర్ ఎవరో ఇవ్వక్కర్లేకుండా, మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా ఇంత ప్రాంగణం ఉంది కాబట్టి మనకి దాదాపు 100 ఎకరాల ప్రాంగణం. ఆల్రెడీ మనం సోలార్ మనం వాడుతున్నామండి, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టాము. సో దానివల్ల మనకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కాస్ట్ మనం తగ్గించుకున్నాం. ఇంకా స్ట్రీట్ ల్యాంప్స్, అలాగే కాకినాడ క్యాంపస్, తాడేపల్లి గూడెం క్యాంపస్లో కూడా సోలార్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడాలి అనేది ఒక ఐడియా ఉంది. ఈ మధ్య ఇంజనీర్స్ వచ్చి దాన్ని సర్వే చేయడం జరిగింది. వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా అక్కడ కూడా కంప్లీట్గా సోలార్ని మనం వాడడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ హాస్టల్స్లో కూడా హాట్ వాటర్, ఫుడ్ కూడా సోలార్లోనే ఆ ఎనర్జీని ఉపయోగించి వంట చేయడం కూడా చేయడానికి ప్రపోజల్స్ ఉన్నాయండి. అదే ఒకటి సార్. తర్వాత మీకు తెలుసు గోదావరి జిల్లాల్లో తక్కిన జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ వేస్ట్ ల్యాండ్ అనేది చాలా తక్కువ. అంతా ఫెర్టైలిటీకి సంబంధించిన వ్యవహారమే కానీ లేకపోతే ఇంకోటి అవునండి ఏజెన్సీ ఇవన్నీ ఉన్నాయి తప్ప వేస్ట్ ల్యాండ్ తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూస్తే మనం ఇంకా ఇది వెర్టికల్గా పెరగట్లేదు. విశ్వవిద్యాలయం కూడా 300 ఎకరాలు ఉంటే కానీ నేను పెట్టను అనే ఆలోచన నుంచి ఇవాళ మనం 3వ వంతుకు కుదించుకుని నడుపుకుంటున్న పరిస్థితి. అసలు వెర్టికల్గా వెళ్ళొచ్చు గోదావరి జిల్లాల్లో అన్న ఆలోచన విశ్వవిద్యాలయ పరంగా మనం ఏమైనా ఆలోచనని మనం ఇవ్వగలమా? ఎందుకంటే వెర్టికల్గా అంటే మీకు తెలుసు హైరేజ్ బిల్డింగ్స్ అంటారు. ఇక్కడ ఎవరు మహా అయితే 5 అంతస్తులు దాటితే ఎవరు వెళ్ళరు, 6వ అంతస్తు అనాథరైజ్డ్గా వేస్తాడు. ఇలా కాకుండా మనం హైరేజ్కి వెళ్ళొచ్చు అని మన క్యాంపస్లోనే ఏమైనా మనం చేసి చూపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. మనం మీరు అన్నట్టు మాకు ప్రాంతం, మా ఏరియా తగ్గింది. ఇప్పుడు 100 ఎకరాలు 95 ఎకరాలు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 95 ఎకరాల్లో మొత్తం అంతటినీ దీని కాంక్రీట్ జంగిల్ కింద చేయకుండా ఎక్కువ ప్రాంతాన్ని గ్రీనరీని డెవలప్ చేయడానికి మేము ప్లాన్స్ పెట్టాము. దానికి సంబంధించి ఇంకుడు గుంతలు ఇవన్నీ తేవడం జరిగింది. కాబట్టి ఏరియాలో మిగిలిన బిల్డింగుల్ని కట్టేసి దీన్ని మొత్తం కాంక్రిటైజ్ చేయకుండా సో వెర్టికల్గా మీరు అన్నట్టు బిల్డింగ్స్ని ఎక్కువ ఫ్లోర్స్ వేసుకుని సో జుడిషియస్గా ఈ స్థలాన్ని ఉపయోగిద్దామని ఐడియా ఉంది.
అది ఒక ఎగ్జాంపుల్గా మేము చూపించవచ్చు సొసైటీకి. అంటే అవసరాలకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని ఎంతవరకు మనం వెళ్ళొచ్చు. ఒక జియాలజిస్ట్గా మీరు ఈ ప్రాంతంలో సపోజ్ ఇప్పుడు ఈ ఉన్న ప్రాంగణం దివాన్ చెరువు, లాల చెరువు, రాజానగరం ఈ ప్రాంతంలోని వెర్టికల్గా వెళ్ళడానికి మనకి ఎంతవరకు అవకాశం ఉంటుంది? వెర్టికల్గా వెళ్ళడానికి ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న రాక్ సిస్టము, ఇక్కడ మన కింద బెసాల్ట్స్ ఉన్నాయి, అవి చాలా హార్డ్ రాకే. సో సఫిషియెంట్ ఫౌండేషను, సివిల్ ఇంజనీరింగ్ జాగ్రత్తలు తీసుకుని మనం హై రైజ్ బిల్డింగ్స్కి వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదని నేను అనుకుంటున్నానండి. సరే, మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్గా ఒకసారి కలుద్దాం సార్. చాలా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ల్యాండ్ అనేది పెద్ద కన్స్ట్రైన్. ఆఖరికి సర్కారు ఒకవేళ ఎవరికైనా పేదలందరికీ ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇద్దామన్నా కూడా ఎక్కడైనా దొరుకుతాయేమో తప్ప గోదావరి జిల్లాలో దొరకవు, దొరికిన వివాదాల్లోకి పడతాయి ఇవి. అందుచేత వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే వెర్టికల్గా వెళ్ళడానికి మనమే ఒక ప్లాన్ చేసి మనం ఆదర్శంగా ఉండొచ్చు. అటువంటి వాతావరణం, అనువైన వాతావరణం ఇక్కడ ఉంది మనకి, ఖచ్చితంగా మనం ఆ విషయంలో కూడా ఆలోచించవచ్చు అని చెప్పి గోదావరి జిల్లాల్లో ఎవరైనా సరే ప్లాన్ చేసుకుంటే వాళ్ళు గ్రోత్ అన్నది వెర్టికల్గా వెళ్ళాలి తప్ప ఈవేళ హారిజాంటల్గా 300-400 ఎకరాలు వెళ్ళాలి అంటే అక్కడికి ఎయిర్పోర్ట్ని విస్తరించాలన్నా స్థలం లేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ విషయాలన్నీ మనం ఇక్కడ వారి ఒకే ఇంటర్వ్యూలోనే మొట్టమొదటిసారే ఎందుకు వారికి ఇవన్నీ ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇవన్నీ వారి దృష్టిలో పెడితే కొన్ని అయినా అవి ఫ్రూట్ఫుల్గా వచ్చి బయటకు వస్తాయేమో అనే ఆలోచనతోటి మన అందరి పక్షాన ఈ విషయాలన్నీ వారితో ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే మరొక విషయం, వారికి ఉన్న వ్యాస్ట్ నాలెడ్జ్, వారికి ఉన్న ఎక్స్పోజర్ చాలా అద్భుతమైనది. తర్వాత అదంతా ప్రాక్టికల్గా వారు అనేక చోట్ల దేశ విదేశాల్లో వాటిని నిరూపించి చూపించింది. అది మనకి ఆచరణలోకి ఆ ఫలాలు మనకు అందాలి ఈ గోదావరి జిల్లాలకి అనే ఉద్దేశంతో ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో ముచ్చరించడం జరిగింది. మరొకసారి కలిసినప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.